మహిళల భద్రతకి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి ఇంట్లోని ఒక మహిళా పారిశ్రామికవేత్త ఎదగాలన్నది తమ ఆలోచన అన్నారు. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఈ రోజు స్వయం బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎప్పుడు కూడా బ్రాండ్ చాలా ముఖ్యం. మనం మంచి బ్రాండ్ ఉంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. ఎవడైనా మా ఆడబిడ్డలకు జోలికొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మీకు ఏమాత్రం భయం లేదు. నేను ఎట్టయితే మా మిస్సెస్ని మా కోడల్ని పారిశ్రామికవేత్తలు చేశారో ప్రతి ఒక్క ఇంటిలో పారిశ్రామికవేత్తలుగా నా తెలుగింటి ఆడబిడ్డలు ఉండాలనేది నా కోరిక. నాకు ఒక సమస్య ఉంది. నేను 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తా ఉంటాను. ఆ రోజు మీరు సెల్ ఫోన్లు చూశారు. నేనే చెప్పాను సెల్ ఫోన్ గురించి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు. ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంది, అమెరికా ఇరాన్. ఆ యుద్ధం జరిగితే మనకొచ్చే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ రావడం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. మనం ఆ యుద్ధంలో భాగస్వామ్యం కాదు. మన దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. యుద్ధాల వల్ల సమస్యలు పరిష్కారం కావు. పాపులేషన్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళా 3 వరకు పెంచమని లేదు, కనీసం 1.5 నుంచి 2 వరకు వెళ్ళాలి. 2.1కి వెళ్ళాలి. జనాభా ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి. నిరంతరం సమాజం పిల్లలతో కళకళలాడాలి.